ఆటో డ్రైవర్ సేవలో పథకానికి నేడు శ్రీకారం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 సాయం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. అభ్యంతరకర పోస్టులపై ఏపీ సర్కార్ ఫోకస్. ఆట కట్టించేందుకు కసరత్తు ముమ్మరం. అసత్య పోస్టులపై చర్యలకు కమిటీ ఏర్పాటు. ఇవాళ హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్. స్థానిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కసరత్తు. అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేతలతో చర్చ. స్పీకర్ ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ. నేడు గూడెం మహిపాల్, బండ్ల కృష్ణమోహన్ విచారణ. క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న బీఆర్ఎస్ అడ్వకేట్లు. కరీంనగర్, సిరిసిల్ల జడ్పీలపై కాషాయ జెండా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటమి ఖాయమన్న బండి సంజయ్. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. ఆ ప్రాంతంలో మీడియాపై పోలీసుల ఆంక్షలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎగ్జామ్స్. వాయుగుండం ఎఫెక్ట్తో భారీ వర్షాలు. వంశధార నదికి పోటెత్తిన వరద. పలు చోట్ల భారీగా ఆస్తి, పంట నష్టం. శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు పోటెత్తిన వరద. గండిపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు. ముంపు గ్రామాల ప్రజల తరలింపు. అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు. పీలేరు ఆర్టీసీ బస్టాండ్ నీట మునక. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు. హిమాచల్ మనాలిలో గవర్నర్ శివప్రతాప్ పర్యటన. వరదలతో కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. పంజాబ్ పటియాలాలో తీవ్ర ఉద్రిక్తత. డ్రగ్స్ పెడ్లర్ల కోసం వచ్చిన పోలీసుల అడ్డగింత. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక యువకుడు. నేడు బీహార్లో ఈసీ పర్యటన. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం. భారతదేశ సమగ్రతే లక్ష్యం. దాడులకు వెనకాడబోమన్న రక్షణ మంత్రి. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్లే నిదర్శనమన్న రాజ్నాథ్. యువతలో నైపుణ్యం కోసం పీఎం సేతు 62,000 కోట్లు కేటాయించిన కేంద్రం. కొత్త పథకాన్ని నేడు ప్రారంభించనున్న మోదీ. విజయ్ తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం. తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశం. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదంటూ ఆగ్రహం. దగ్గు మందు తాగి మధ్యప్రదేశ్లో 9 మంది మృతి. రాజస్థాన్లో మరో 3 చిన్నారులు బలి. ఓ ఫార్మా సంస్థ సిరప్పులపై సర్కార్ నిషేధం. అహ్మదాబాద్ లో సెంచరీల మోత. ఫస్ట్ టెస్ట్ లో రాహుల్, జురేల్, జడేజా శతకాలు. వెస్టిండీస్ పై 286 పరుగుల ఆధిక్యంలో ఇండియా.